సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో టీబీజీ కేస్, ఏఐటీయూజీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కోరుకంటి చందర్ పాల్గొని కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఎర్ర జెండాలను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యమంలో మరణించినటువంటి వారిని స్మరించుకుంటూ ఇలా మేడే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు యాజమాన్యాలకు వ్యతిరేకంగా కన్న కొడుకు సైతము మార్క్స్ ఆనాడు పోరాటాలు చేసినటువంటి సందర్భం. ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాలను నీరుగార్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి జీవోలను అమలు చేయనటువంటి పరిస్థితి. సింగరేణిని ప్రైవేటీకరణ పేరిట కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్కువ చేసి పర్మనెంట్ కార్మికులను తక్కువ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు అందరూ కూడా ఈ యొక్క మేడే సందర్భంగా ఒక్కటి కావాల్సినటువంటి సందర్భం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదం కొద్ది చికాగో అమరవీరుల స్ఫూర్తితోని మనం ఈ యొక్క కార్మిక ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములం అయిదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్మికునికి హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.